శ్వాసం తాకేలా వడగాలి ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా వదిలించే గగనంగా వినిపించే అధికారం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం దాహమే గెలిచి వరకు చల్లని తన చెయ్యి అందించి ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మగాడి ముంగిట పెట్టి ముగ్గే ప్రేమంటే ప్రపంచానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 నీరుతో తడవదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలి పొలము చెబుతుందే మధుముగా నాటే నాగలి పోటే చేసిన మేళ్ళంటే విరబూసే గాయాలే వరమాలే గడిజిలే ప్రియురాలే నిలుపంతే తను పొడవై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనోతటానే కనగలిగే వరమే వరమంటే మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనం అనుకుంటాం నాన్న రైతులు మన కడుపు నిండిన ఉండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. ఆ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్ గా ఉంది. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యుడు నారాయణ హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పడురా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్ లోనే జవాన్ లేకపోయింటే